హాయ్ హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు గ్లో ఇన్ అండ్ అవుట్ ఛానల్. ఈరోజు నేనే సోరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ ఇన్ ఆంధ్ర స్టైల్ అండ్ కొంచెం నా స్టైల్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పలానే జీలకర్ర, పోపు గింజలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకున్నా. యాక్చువల్గా నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ వాడతా కర్రీస్లో, మంచిదని. ఆ ఇంతకుముందు వాయిసెస్ ఇచ్చేదాన్ని, బట్ ఇప్పుడు వాయిస్ ఇవ్వలేకపోయినా కొంచెం కోల్డ్ ఉన్నది. వాయిస్ ఇస్తున్నప్పుడు కొంచెం నాకు కరెక్ట్ ఇవ్వస్తలేదు. అయితే అందరు కర్రీస్ చేస్తారు. ఇందులో కొంచెం జింజర్ వేసాను. అసలు మ్యాటర్ చెప్పకుండా ఏదో చెప్తున్నాను. కొందరు కర్రీస్ చేస్తారు, బట్ ఎట్లా చేస్తారంటే ఏదో వండినామా, తిన్నారా, పోయినరా అన్నట్టు చేస్తారు. బట్ మనం అట్లా ఉండొద్దు. మనం ఒకరికి ఫుడ్ పెడుతున్నామంటే ఆ ఫుడ్ తిన్న వాళ్ళు ఎప్పటికీ మనని గుర్తుపెట్టుకోవాలి. లైక్ వీళ్ళు ఇట్లా వండేది కదా, బాగుంది అని వాళ్ళు మనని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఉండాలి. కానీ తిన్నామా పోయినామా అన్నట్టు మనం కర్రీస్ ఎప్పుడు ఎవరికి వండొద్దు, పెట్టొద్దు. అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సొరకాయ పీసెస్ అనేవి నేను వేసుకున్నాను. కొందరైతే అన్నీ పచ్చిమిర్చి వేస్తే చేస్తారు ఫ్రై లాగా, బట్ అట్లా ఫ్రై లాగా వేస్తే కొంచెం బీపీ, డయాబెటీస్ అవి ఉన్న వాళ్ళకి కొంచెం కరెక్ట్ సెట్ కాదనేసి ఇంకొన్ని పచ్చిమిర్చి తీసుకున్నా. కొంచెం సరిపోకపోతే కారం వేసుకున్నాం అన్నట్టు అట్లా తీసుకున్నా. ఇందులో మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తా. అసలు కర్రీ టేస్ట్ ఎట్లా వస్తుంది, ఎట్లా వేస్తే వస్తుంది అని. అందరు అదే పోపేస్తారు, అందరు అదే కర్రీ వండుతారు, బట్ టేస్ట్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది నేను చెప్దాం అనుకున్నాను ఈరోజు. సోరకాయ లానే ఇప్పుడు ఈ కర్రీ అనేలానే వేరే కర్రీలో కూడా సేమ్ మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి. నేను కాసేపు అది పక్కన పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి కలుపుతున్నా. యాక్చువల్గా సోరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి. డీహైడ్రేషన్ ఉండకుండా పచ్చి సోరకాయ తిన్నా కూడా మంచిదే. నేనైతే తింటా పచ్చి సోరకాయ కూడా, చాలా మంచిది హెల్త్కి. అయితే అందులో కొంచెం టమాటా వేసుకున్నాం. టమాటా కూడా మన స్కిన్కి మంచిది కదా, దాన్ని వేసుకున్నాం. మధ్యలో చూడండి, నేను కొత్తిమీర వేస్తున్న కర్రీ అయిపోయిందేమో అని అనుకోకండి. కర్రీ ఇంకా అవ్వలేదు, జస్ట్ అది ఉడుకుతున్నప్పుడే నేను టమాటాతోని కొత్తిమీర వేసాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్లో చేంజెస్ ఉంటుంది. అందరూ ఇట్లా చేయరు, వాళ్ళు డైరెక్ట్ పోపులు వేస్తారు, లేకపోతే ఎండింగ్లో వేస్తారు. బట్ మధ్యలో కొంచెం నేను ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసిన, మళ్ళీ తర్వాత మళ్ళీ సాల్ట్ వేసిన. ఇప్పుడు ఉడికింది కర్రీ, అప్పుడు మళ్ళీ లాస్ట్కి మళ్ళీ కొంచెం ఆనియన్స్ ఉన్నాయని అనుకుంటున్నారు, కానీ కావాలని వేసిన నేను ఆనియన్స్. దానివల్ల టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు కర్రీ అయితే మొత్తం దగ్గర పడిపోయింది. దానిపైన నేను కొంచెం కొత్తిమీర అట్లా గార్నిష్ చేసి చూడండి. ఇది కొంచెం వేసుకొని మీరు తినండి, తర్వాత నాకు చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.